సినీ ప్రపంచం, నేను మీ హేమమాలిని. మరి వాల్టి సినీ ప్రపంచంలో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. అరిస్తే బార్కింగ్, నేను అరిస్తే ముందుగా మొదటిది, డాకు ఈవెంట్ లో బాక్సులు బద్దలు, తమన్ దెబ్బ అదుర్స్ కదూ. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. బాలయ్య సినిమా అంటేనే తమన్ కు పూనకాలు వస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. తమన్ దెబ్బకు థియేటర్లో బాక్సులు కాలిపోతుంటాయి. అఖండ టైంలో చాలా థియేటర్లో సౌండ్ బాక్సులు బద్దలయ్యాయి. ఇక ఈ డాకు మహారాజ్ తోనూ అదే రిపీట్ అవుద్దని తమన్ చెప్పేశాడు. డాకులో ఆ హైప్ ఉందని, బాలయ్య ఆ హైప్ ఇస్తారని, అందుకే తాను అలా కొడుతున్నానని తమన్ చెప్పేశాడు. దానికి నేనేమీ చేయలేను. బాలయ్య తమన్ కలిసి వస్తున్నారంటే బాక్సులు బద్దలవుతాయి, ఇది తప్పదు, ప్రిపేర్ అయిపోండి అని తమన్ చెప్పేస్తున్నాడు. డాకు ఈవెంట్లో ఓ పాటను ప్లే చేసే టైంలో స్టేజ్ పక్కన ఉన్న ఓ పెద్ద స్పీకర్ కింద పడిపోయింది. దీంతో ఈవెంట్లోని వారంతా నవ్వేశారు. ఇప్పుడే ఇలా ఉంటే రేపు థియేటర్లో పరిస్థితి ఏంటో అని అంతా ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతుంది. ఇలా కొట్టేస్తున్నావు ఏంటి భయ్యా అంటూ తమన్ మీద జోకులు వేసుకుంటున్నారు. తమన్ కొట్టిన కొట్టిడికి ఈవెంట్లోని బాక్సులే ఇలా గల్లంతైతే రేపొద్దున థియేటర్లో డాకు దెబ్బకు బాక్సులు ఇక బద్దలే అని నెటిజన్లు కమెంట్లు చేస్తున్నారు. డాకు మహారాజ్ రెండో ట్రైలర్ మరింత అద్భుతంగా ఉంది. బాలయ్య మార్క్ డైలాగ్స్ యాక్షన్లో ఫ్యాన్స్ కు పండగలా నిలవబోతుంది. నేను చంపడంలో మాస్టర్ చేశా, నువ్వు అరిస్తే బోరింగ్, నేను అరిస్తే అని అలా సింపుల్గా వదిలేశాడు బాబీ. ప్రతి షాట్, ప్రతి సీక్వెన్స్ అదిరిపోయేలా ఉంది. డాకు మహారాజ్ చిత్రం ఈ సంక్రాంతి బరిలో సెన్సేషనల్ హిట్ అవుతుందని అంతా ఫిక్స్ అయ్యారు. అసలే గేమ్ చేంజర్ కు డివైడ్ టాక్ వచ్చింది. సోషల్ మీడియాలో ఉన్న నెగిటివిటీకి సినిమా కలెక్షన్లు తగ్గేలా ఉన్నాయి. యాంటీ ఫ్యాన్స్ మరీ దారుణంగా ఈ సినిమాను ఏకేస్తున్నారు. పైగా హెచ్డి ప్రింట్ ను లీక్ చేసి పడేశారు. దీంతో గేమ్ చేంజర్ గట్టెక్కడం కాస్త కష్టమే అనిపిస్తుంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, డాకు మహారాజ్ చాలానే దాచిపెట్టాడు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అరిస్తే బార్కింగ్, నేను అరిస్తే సంక్రాంతి పందెం కోళ్లలో మొదటిది గేమ్ చేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం టైం పడుతుంది. కానీ ప్రాథమికంగా వచ్చిన మిక్స్డ్ టాక్ అభిమానులను కొంత ఆందోళనకు గురి చేస్తుంది. అయితే దేవర, కల్కి, సలార్ లాంటివి కూడా ఫస్ట్ డే ఇలాంటి స్పందనే తెచ్చుకుని తర్వాత బ్లాక్ బస్టర్ మారిన సందర్భాన్ని గుర్తు చేసుకుని ఎదురు చూస్తున్నారు. దీని సంగతలా ఉంచితే జనవరి 12న వస్తున్న డాకు మహారాజ్ మీద అంచనాలు ఎగబడుతున్నాయి. ముందు వదిలిన ట్రైలర్ లో స్టైలిష్ యాక్షన్ కనిపించిందని, కానీ ఫ్యాన్స్ కోరుకున్న మాస్ బాలయ్య తక్కువయ్యాడనే కమెంట్స్ వినిపించాయి. దానికి సమాధానం నిన్న రిలీజ్ అయిన ట్రైలర్ లో చెప్పేశారు. కథకు అనుగుణంగా ఉన్న కొన్ని పవర్ఫుల్ బ్లాక్స్ తో పాటు బాలయ్య పాత్ర ఎంత వైలెంట్ గా ఉంటుందన్న క్లూలను స్పష్టంగా చూపించారు. సో మాస్ అపీల్ బ్రహ్మాండంగా ఉందన్న క్లారిటీ వచ్చేసింది. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, బాబీ డియోల్ విలనిజం, డాకు మహారాజ్ పాత్రను వర్ణించిన తీరు దేనికవే ప్రత్యేకంగా ఉన్నాయి. హైకోర్టు మెమో నేపథ్యంలో తెల్లవారుజామున షోలు ఉండే అవకాశం తగ్గిపోవడంతో ఫ్యాన్స్ ఒకంత నిరాశలో గురవుతున్నారు. ఉదయం 7 నుంచి ఏపీలో ప్రీమియర్లు ఉండబోతున్నాయట. తెలంగాణలో గేమ్ చేంజర్ టైమింగ్ ఫాలో కావచ్చు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ పూర్తయ్యాక బాలయ్య తమన్ కాంబోలో వస్తున్న డాకు మహారాజ్ మీద సంగీత పరంగా కూడా భారీ హైప్ ఉంది. పండగ సెంటిమెంట్ ఈసారి కూడా కలిసి వస్తుందనే నమ్మకం అభిమానుల్లో వ్యక్తమవుతుంది. వాల్తేరు వీరయ్య తర్వాత దర్శకుడు బాబీ 2 ఏళ్లు దీని మీద పనిచేశాడు. సితారా ఎంటర్టైన్మెంట్స్ లో బాలయ్య హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం ఇది. ప్రజ్ఞా జస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా హీరోయిన్స్ కాగా పాప ఎమోషన్ కీలకమవుతుందని అంటున్నారు. బందిపోటుగా ప్రభుత్వ అధికారిగా బాలకృష్ణ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నారు. అతను మనిషి కాదు, వైల్డ్ యానిమల్. మన సినీ ప్రపంచం
ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, సైలెంట్ కిల్లర్ అవుతున్న వెంకీ మామ. మరి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. పండగ సినిమాల్లో ఖర్చు పరంగా చూసుకుంటే తక్కువ బడ్జెట్తో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం ఇప్పుడు డిమాండ్ పెంచుకునే స్థాయికి చేరుకుంది. ట్రైలర్ మరీ అద్భుతంగా అనలేం, కానీ కామెడీ వర్కౌట్ అయ్యేలా ఉందనే హామీ దక్కడంతో బయ్యర్లు ఆసక్తి దీని మీదే పెరిగింది. ఉత్తరాంధ్రలోని ఒక చిన్న సెంటర్కు 13 లక్షలకు ఎగ్జిబ్యూటర్ పాడుకుంటే థర్డ్ పార్టీ వచ్చి 2 లక్షలు ఎక్కువగా ఇచ్చి కొంటానన్నా ససేమీరా వద్దని చెప్పి థియేటర్ వాళ్లే వేసుకుంటున్నారట. దీన్ని బట్టే గ్రౌండ్ లెవెల్లో ఫ్యామిలీ ఆడియన్స్లో వెంకీ మామకు ఎంత మద్దతు దక్కిందో అర్థం చేసుకోవచ్చు. గేమ్ చేంజర్ టాక్ ఆదివారం డిసైడ్ అయితే డాకు మహారాజ్ రిజల్ట్ ని బట్టి సంక్రాంతికి వస్తున్నాంకు ఎన్ని థియేటర్లు సర్దుబాటు చేయాలనే దాని మీద పంపిణీదారులు ముందస్తుగా ఒక ప్లానింగ్ లో ఉన్నారని వినికిడి. ముందుగా జరిగిన అగ్రిమెంట్ల ప్రకారమే 3 సినిమాల షోలు వేసుకున్నా సరే పండగ రోజుల్లో డిమాండ్ లో హెచ్చుతగ్గులని బట్టి ఇచ్చిపుచ్చుకోవడాలు చేయవచ్చని ట్రేడ్ న్యూస్. F2, F3 కాంబినేషన్తో పాటు దర్శకుడు అనిల్ రావుపూడి ట్రాక్ రికార్డ్ ఎక్కడా లేని నమ్మకాన్ని తీసుకొచ్చింది. దీనికి తోడు వెరైటీగా చేస్తున్న ప్రమోషన్లు హైప్ ని పెంచేస్తున్నాయి. ఒకవేళ 3 సినిమాలు హిట్ అయినా సరే ఎక్కువ లాభపడేది మాత్రం సంక్రాంతికి వస్తున్నాం సినిమానే. ఎందుకంటే థియేటర్ బిజినెస్ బ్రేక్ ఈవెన్ త్వరగా చేరుకునే అవకాశం దీనికే ఉంది. దీనికి తోడు ఏపీ నుంచి మొదట టికెట్ రేట్స్ హైక్స్ వచ్చేసాయి. రామ్ చరణ్, బాలకృష్ణ సినిమాలంతా బడ్జెట్ దీనికి కాకపోయినా సరే పెంపు ఇవ్వడం పెట్టుబడి కోణంలో పెద్ద ప్రయోజనం అవుతుందని, కావాల్సిందల్లా పాజిటివ్ టాక్. మాస్ ప్లస్ ఫ్యామిలీ పల్స్ పట్టుకోవడంలో రావిపూడి పట్టు, వెంకీ కామెడీ టైమింగ్ గురించి తెలిసిందే కాబట్టి ఈ 2 సరిగ్గా కుదిరాయంటే మాత్రం వసూళ్లు పండగ ఖాయం. తెలుగులో మాట్లాడు. తెలుగులో మాట్లాడు. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.